రైతులకు సాటిస్ఫాక్షన్ రేట్ ఇచ్చేద్దాం, అప్పుడున్న రేటు. వాళ్ళు ఏం అడుగుతారు, అది ఏం అడుగుతున్నారంటే అన్న వాళ్ళు ఎకరానికి పట్టాదారులు అయితేనేమో 6.5 లక్షలు, అప్పుడు భూమి అట్లనే ఉంది. అది పట్టాదారులు 6.5 లక్షలు అడుగుతున్నారన్న, 3.5 లక్షలు అసైన్మెంట్ రైతులు అడుగుతున్నాను అన్న. 2005-06 అంతే కదా అని అన్న. అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా, జగ ఇది ఇక డన్ ఇదిగా అనుకుంటే ఆయన ఏం చేసింది తెలుసా, ఎలాంటి ఆయన అప్పుడే అన్నాడు నాకు, జగ ఒక పని చేస్తా, ఈ 3.5 లక్షలకి ఎకరాకి ఇచ్చుకుంటూ వాళ్ళకు 100 గజాల జాగిస్తాము, జాగిచ్చుకుంటూ ఆ జాగని అది డెవలప్ అవుతుంది కదా, అయినప్పుడు ఫ్రీ ప్లాట్ కింద ఇస్తాం కదా మనము, దాన్ని అమ్ముకునే ఒక రైట్స్ కూడా క్యాబినెట్లో పాస్ చేసి ఇస్తా అన్నాడు. ఆయన పాస్ చేసిండు, ఆయన అట్లా చేసేసిండు. ఇక అదొకటి. ఐఐటీలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో అని నేను రాసి అక్కడనే, ఇదంతా ఛాంబర్లు ఇంకా రాలే. అయితే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఇది ఐఐటీ ఏటో పోతున్నదని తెలియగానే బయట ఎవరు సవితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, మన ఎవరు ముఖేష్ అన్న, ఇంకా హైదరాబాద్ చాలామంది లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ అక్కడ ఛాంబర్ అవతల ఎట్లైనా మహేశ్వరం తీసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు, అటేటో తీసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. లోపల నేనున్నా, రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నాము, ఇది అంతా నడుస్తున్నది. ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తూ లాస్ట్కి ఏమన్నాడంటే మరి అని కలెక్టర్ లైన్లో తీసుకున్నాము. అప్పుడు కలెక్టర్ డైరెక్ట్ లైన్లో తీసుకొని మాట్లాడుతున్నాం. అంత ఆయన ఒక అరగంటలో అంత టక్ అయిపోయింది. ఎందుకో ఆయనకు బుద్ధి పుట్టింది. మళ్ళా జగ ఒక పని చేస్తామా ఏదన్నా అన్న అడగ, మరి నువ్వు భూమి కొనుక్కుంటావా అని అడిగింది. ఆయన కొంటావా, నాకు టెన్షన్, కొన్ని రోజులు ఆపుతా అన్నాడు. కొన్ని రోజులు ఆపుతా, నువ్వు భూమి కొనుక్కోపు, మంచిగా నీకు ఇంత ఎవరు నమ్మేటోళ్ళు అమ్ముతారు కదా, కొంటావా అని అన్నాడు. నాకు టెన్షన్, ఏమో భూమి కోసం మనము ఆగినామనుకో మళ్ళా మూడు ఖరాబ్ అయ్యి మళ్ళీ ఎటన్నా చెప్పలేం కదా అన్న. నేనన్నా భూమి వద్దు ఏమొద్దన్నా, నాకు టైం బాగుంటే నేను ఇప్పుడు కొంటే లేకపోతే లేదు, కానీ ఎక్కువ ఇప్పుడు క్లోజ్ చేయన్నా అని చెప్పిన. అన్ని ఓకేనా, నువ్వు హ్యాపీ అంటే హ్యాపీ అన్నాను. చక్కగా లోపల పోయిండు. కంది, సంగారెడ్డి, ఐఐటి, ఇంకా హైదరాబాద్ లేదు అప్పుడు. ఇంకా సంగారెడ్డి కందిలో సంగారెడ్డిలో ఐఐటి అని ఫలానా కంది గ్రామ పంచాయతీలో 500 నుంచి 600 ఎకరాలు అక్కడ ఐఐటి అక్కడ సంగారెడ్డికి ఇస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు డిక్లేర్ చేశారు. తర్వాత కాలక్రమంలో కంది, ఐఐటి, హైదరాబాద్ అని వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ బ్రాండ్ కదా, అది రావాలని హైదరాబాద్ అనేది. అప్పుడు మళ్ళీ నన్ను తర్వాత రాజశేఖర రెడ్డి సాబ్ అన్నాడు, జగన్ నీ దగ్గరనే ఉంది కదా హైదరాబాద్, మనకు బ్రాండ్ కదా హైదరాబాదు, అది వరల్డ్ లెవెల్లో, ఎందుకంటే ఇది ఎంత ఇంటర్నేషనల్ కదా, మనం ఐఐటి అనేది చాలా ఇది వస్తుంది దీనికి, కాబట్టి అంటే పర్లేదన్న, ఏముంది ఆడైతే ఏముంది, పేరు హైదరాబాదే కదా, ఏముందన్న కంది ఐఐటి హైదరాబాద్. ఇది జరిగింది యాక్చువల్గా. వీళ్ళకు కేసీఆర్ కూతురికి అది వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. ఇక వాళ్ళు ఎందుకేం మీడియాలో మాట్లాడుతారో తెలియదు. మరి అంతా ఏం తెలుసుకోకుండా మాట్లాడాల్సిన ఈ అవసరాలు ఏంటిదో నాకు అర్థం కాలేదు. అంటే కారణం ప్రాబ్లం కూడా ఏంటంటే ఆమెకు అప్పుడు ఇంకా రాజకీయాలు వీళ్ళు కూడా తెలివే కదా, అప్పుడు ఏం తెలుసు వాళ్ళకు. ఆయన కష్టపడ్డాడు. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్లో ప్రయాణం చేసిండు, ఇది నిజము. కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉండే అంచెలంచెలంచెలో రాజకీయ పరిణామాల కారణాలు ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు టీడీపీ రావడం, అక్కడ ఆయన పోయిండు, కాంగ్రెస్ నుంచి టీడీపీలో పోయిండు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మినిస్టర్గా పనిచేసిండు. సరే కొన్ని రాజకీయ కారణం వల్ల టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోండు. అల్టిమేట్ ఇవన్నీ ఈ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ. ఏది కాంగ్రెస్ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ.
కాంగ్రెస్ చాలా సందర్భాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము. ఇందులో నుంచే నదులుగా కొన్ని కాలువలు అయిపోతాయి అన్నమాట. కాలువలు పోయి నదులు అయిపోతాయి. కాలువలు పోయి సముద్రంలో వచ్చే కొన్ని బిందువు నీళ్లు అట్లా పారుకుంటూ కాలువలు పోయి నదులు అయిపోయినాయి అవి. అందులో ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇక్కడ మినిస్టరు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టరు, రాజశేఖర రెడ్డి సాబ్ గారు వెంబడి ఇద్దరు కలిసి పనిచేశారు కాంగ్రెస్లో. ఈయన ఇట్లనే కాంగ్రెస్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో పార్టీ పెట్టుకుంటూ, కేసీఆర్ గారు అటు పోయిండు. ఇట్లా కాలక్రమంలో అన్నీ అట్లా కొంత విధి నిర్ణయము కాలక్రమంలో ఇవన్నీ జరుగుతుంటాయి. అది తప్పు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని కాదు. అల్టిమేట్ సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కాలువలు పోయి నదులైనాయి, నదులు పోయి రాజకీయాలు అట్లా నడుస్తుంది. కాబట్టి అందుకే ఇది ఒక 6 నెలలు చెప్పాలని ఇంత నిజం 6 నెలలు. ఇక నేను ఇప్పుడు కూడా ఎందుకు వచ్చినంటే మొన్న ఆ సోషల్ మీడియా రీల్స్ చూస్తుంటే ఇదే వస్తుంది. అమ్మాయి మళ్ళీ ఈ బుకింగ్ చేసుకుంటారా, మరి అవి రీల్స్ అటు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ అవి పదే వస్తున్నాయి. ఎందుకు? ఇప్పుడు జిల్లాలో ఎవరు, అది అందరు జిగమెరిగిన సత్యం, రాజకీయంగా ఎప్పుడు జగ్గారెడ్డి హరీష్ రావుకు వారు నడుస్తుంటుంది. ఎప్పుడు ఇది కాంగ్రెస్, అది బీఆర్ఎస్, మేమిద్దరం నాయకులం కాబట్టి వారు ఉంటుంది. నాకు తెలుసు. నేను మొన్న 2017లో రాహుల్ గాంధీ గారు సభ పెట్టినప్పుడు హరీష్ రావుని పిలిచి కేసీఆర్ తిట్టిండంట. అరే ఏం రాహుల్ గాంధీ సభ, జగ్గారెడ్డి అంత పెద్ద సభ ఏర్పాట్లు చేస్తే నువ్వేం చేస్తున్నావు అని తిట్టిండట. నాకు బయట తెలిసి, నాకు ఎవరో చెప్తారు, ఎవరో తిట్టినాక నెక్స్ట్ ఎట్లా ఓడగొట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ డీజేలు నడిచినాయి. అదే కదా పంచాయతీ నడిచింది అంతా. తర్వాత ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి పోలీసు వాళ్ళతోటి. ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు భయ్, తప్పదు వాళ్ళకు కూడా. మన గవర్నమెంట్ ఉంటే మనం ఏమంటే వేస్తారు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు మనం ఏమంటే ఆలేస్తారు. ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. పోలీసు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ మాట వినాల్సిందే, వాళ్ళు వింటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇంత విషయం చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకే నేను టీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావు మీద కోపం కాదు, హరీష్ రావు మీద ద్వేషము కాదు. ఆ నిర్ణయానికి హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పిలవడము, ఐఐటి నేషనల్ హైవే రోడ్డు ఇస్తా అనడము, నేను పోవడము, 2కి శంకుస్థాపన, 2కి ఇనాగ్రేషన్లు అయిపోయింది. ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 1500-2000 మంది ఎంప్లాయ్మెంట్. ఆ కందికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఒక 500-600 మంది ఇప్పటికి వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ అవుతున్న కొద్దికి అది అవుతుంటుంది. ఇది నిజము, ఇదే వాస్తవం. జగ్గారెడ్డి ఏదున్నా ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. నేను అది వేరు చెప్తే కదా, హరీష్ రావుని నేను రాజకీయ పెట్టడం వేరు. కానీ సంబంధం అసలు నేను కోపంతో పోనే లేదు, మళ్ళీ అది తప్పు కదా.